బీయింగ్ ఎ ఫుడ్ ఎక్స్‌ప్లోరర్స్ నేను మా హస్బెండ్ ఈసారి తమిళనాడు ఫుడ్‌ని బెంగుళూరులో ట్రై చేద్దాం అనుకున్నాం. సో, దానికోసం బాగా రీసెర్చ్ చేస్తే మాకు ఫస్ట్ దొరికిన ఆప్షన్ ఏంటంటే దిండిగల్ తలపకట్టి రెస్టారెంట్. సో, విచ్ ఈస్ ఇన్ బెస్ట్ ఆథెంటిక్ తమిళనాడు ఫుడ్ అనమాట. సో, ఇక్కడంతా కూడా చాలా మంచిగా తమిళనాడు ఫుడ్‌ని సర్వ్ చేస్తారు మనకి. సో, మేమెళ్ళిన బ్రాంచ్ కళ్యాణ్ నగర్. అండ్ ఈ ఈ రెస్టారెంట్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్‌లో ఉంది. లైక్ హెబ్బల్లో ఉంది, డిఫరెంట్ హెన్నూర్‌లో ఉంది. అలా డిఫరెంట్ బ్రాంచెస్ అయితే మనకి బెంగుళూరులో అవైలబుల్ ఉంది. ఈ బ్రాంచ్ నాకైతే చాలా బాగా అనిపించింది. యాంబియన్స్ వైస్ కానీ, సర్వీస్ వైస్ కానీ, ఫుడ్ వైస్ కానీ, టేస్ట్ కానీ అంతా కూడా బావుందనిపించింది. సో, మెన్యూ కార్డ్‌లో కూడా మనకంతా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. అంటే చెఫ్ స్పెషల్ ఏంటి, ఏది ఓవర్ స్పైస్ ఉంటుంది, ఏది మీడియం స్పైస్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్‌గా మెన్యూ కార్డ్‌లో మెన్షన్ చేశారు. విచ్ ఇస్ విచ్ ఇస్ గుడ్ థింగ్. మేము ఫస్ట్‌గా సూప్ అయితే మొరింగా సూప్ ఆర్డర్ పెట్టామనమాట. సో, మొరింగా సూప్ అంటే ఏంటంటే ములంకాడ ఆకులతో చేసిన సూప్. సో, విచ్ ఈస్ వెరీ రిఫ్రెషింగ్ అండ్ టేస్టీ ఆల్సో. అండ్ నెక్స్ట్ స్టార్టర్ కింద గోబీ మంచూరియా ఆర్డర్ పెట్టాము. సో, గోబీ మంచూరియా అండ్ దెన్ మెయిన్ కోర్స్ ఇస్ మష్రూమ్ తలపకట్టి మష్రూమ్ బిర్యానీ విచ్ ఈస్ ఎ చెఫ్ స్పెషల్. మేము ఆర్డర్ పెట్టిన 3 డిషెస్ కూడా చెఫ్ స్పెషలే అనమాట. బికాస్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం కదా! సో, ఏది బావుంటుందన్న ఐడియా అయితే మాకు లేదు. సో, అందుకే మేము చెఫ్ స్పెషల్ దాని నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం ఇంకా. సో, మేము వెజిటేరియన్స్ కాబట్టి మాకు ఆప్షన్స్ ఉన్నవే తక్కువ కదా! సో, ఇందులో అయితే మెయిన్ కోర్స్ అండ్ స్టార్టర్‌లో మేము అనుకున్నాము బోత్ మష్రూమ్ తీసుకుందాం అనుకున్నాము. కానీ 2 మష్రూమ్ అయితే అంతగా ఏం తెలియదు కదా అని చెప్పేసి సో, వి గాట్ మెయిన్ కోర్స్ మష్రూమ్ బిర్యానీ విచ్ ఇస్ ఎ చెఫ్ స్పెషల్. అండ్ దెన్ స్టార్టర్ ఇస్ గోబీ మంచూరియా. సో, నాకు అన్ని డిషెస్ అయితే బాగా అనిపించాయి. ఫుడ్ అయితే చాలా బాగుంది. బిర్యానీ అయితే ఇంకా చెప్పవసరం లేదు. నాకైతే చాలా నచ్చింది. నోరు ఊరిపోయిందనమాట. సో, మళ్ళీ అంటే నెక్స్ట్ విజిట్ కూడా వెళ్ళాలి అని అంత టేస్టీగా ఉంది నాకైతే. సో, మా హస్బెండ్ కూడా అలానే అనిపించింది. ఇంకొకసారి వెళ్ళి విజిట్ చేసి తినాలి అని అనిపించేలా అనిపించింది. సో, మస్ట్ గో ప్లేస్ అనమాట చెప్పాలంటే. ఫ్రెండ్స్‌తో వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. మామూలుగా ఏమైనా ఫుడ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే, చెన్నై ఫుడ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు. అండ్ నాకైతే బాగా అనిపించింది ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అయితే. సో, నాన్ వెజిటేరియన్స్‌కి అయితే ఇంకా బావుంటుందని చెప్తాను. ఇంకా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆథెంటిక్ ఫుడ్ ఎక్స్‌ప్లోరేషన్ ఇన్ బెంగుళూరు చేద్దామని అనుకుంటున్నాము. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.